వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూజారి సత్యనారాయణకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పాల్వంచ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అభ్యర్థించారు. డబ్బులు పెట్టుకుంటాం అంటే నేను సొంతంగా ఉన్న జిల్లా అధ్యక్షుడికి నేనే పెట్టుకుంటాను. దీని పైనుంచి డబ్బులు రావాలని లేదు. మాకు 100 రూపాయలు అమ్మ వాళ్ళు ఇస్తాను, 200 ఇస్తారు, 200 ఇస్తాను. రోజంతా తిరిగితే మీరు అన్నట్టు 500, 600 ఇస్తుంది పొద్దున సాయంత్రం. మీరు 100 రోజుల పనికి వెళ్ళి మధ్యాహ్నం వస్తే సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పని చేస్తే అసలు 1 గంట 2 గంటల పాటు ఏం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏది అన్న దాని మీద మనం చర్చ చేసుకోగలుగుతాం, రివ్యూ చేసుకోగలుగుతాం. దాన్ని బట్టి మీకు ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యే కన్నా చాలా ఎక్కువ, ఎంపీ కన్నా కొంచెం తక్కువ, అంటే మినిస్ట్రీ లెవెల్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి వేరే విషయం నాకు రేపు మార్నింగ్ చెప్పినా కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఇంకేనా అనుమానాలు ఉంటే చెప్తాను. ఎవరు రాదు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడున్న అవునండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా రిఫర్ చేయండి. కొంచెం స్టేటస్ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి అభ్యర్థిగా పూజారి సత్యనారాయణ గారిని ఏకీభవంగా మీ అందరం బలపరుస్తున్నాం. ప్రతి పట్టభద్రుడు తన ఓటుని వినియోగించుకోవాలని, ఇలాంటి నీతి నిజాయితీపరులైన వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపించుకోవడం వల్ల చట్టసభల్లో ప్రతి సభలో మన ఒక కలం బలం 2 వినబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం కావాలనుకున్నప్పుడు ఇలాంటి నిజమైన పౌరులను కాపాడాలి. కాబట్టి మీ యొక్క ఓట్లను విజయించి మా ఒక అభ్యర్థి అయిన పూజారి సత్యనారాయణ గారిని బాజీ డైరెక్టర్తో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.